నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రేపటికి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు సాయంత్రం వరకు కొనసాగడంతో రేపు ఉదయం 10:30 సిబిఐ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా అవినాష్ రెడ్డి న్యాయవాదికి సమాచారం అందజేశారు. మాజీ మంత్రి, ఏసీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తన స్వగ్రామం నీలకంఠాపురంలో రాజకీయాలకు దూరంగా గడుపుతున్నారు. తాజాగా ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని తెలుస్తోంది. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 36 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీలో ముసలం చెలరేగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ అధికార పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు చైర్మన్ వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు మున్సిపల్ ఫ్లోర్ లీడర్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్ పంపించడంతో ఉద్యోగులు గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఇందిరా క్రాంతి పథకం వివోఏలను సేర్పు ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటి ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల ప్రాంగణంలో లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతానగర్ మండలాల వివోఏలు ధర్నాకు దిగారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారన్నారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో అల్లకుంట నవీన్ అనే యువకుడు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం గ్రామంలో కొద్ది రోజులుగా నవీన్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ యజమాని నవీన్ను గ్రామ శివారులోకి తీసుకెళ్లి కొట్టి ఉరివేసి చంపాడని బంధువులు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ గ్రామ రెవెన్యూ సహాయకులు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. సినీ నటులు మంచు లక్ష్మి, మనోజ్ కుమార్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో మంచు లక్ష్మి 2 పర్యాయాలు సమావేశమయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాల పేరుతో ప్రజలతో ఆటలాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికల్లో తనకు టికెట్ ఇప్పించి గెలిపించడంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందించిన తోడ్పాటును గుర్తు చేసుకుని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటిపై మండిపడ్డారు. నీకు విమర్శలే ధ్యేయమని అన్నారు. ఏ పనులు చేయకుండా అహంకారపూరితంగా మాట్లాడే వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రేపటికి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు సాయంత్రం వరకు కొనసాగాయి. సుదీర్ఘ వాదనల అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో సుమారు 35 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రధానమంత్రి సలహాదారు అమిత్ ఖేర్తో వివరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లలో అగ్నిమాపక కేంద్ర వారోత్సవాలలో భాగంగా వివిధ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సిబ్బందికి ఎస్ఎఫ్ఓ ఎన్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో ఏప్రిల్ 23న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగాల్సిన
బ్రహ్మగర్జన సభ అనివార్య కారణాల వల్ల జూలై 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ తెలిపారు. కొత్తపేటలోని ఓ హాల్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సమావేశం సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో విధి నిర్వహణలో అసువులు బాసిన అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వారిని స్మరించుకుంటూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకునే జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాలను జరుపుతుంటారు. హైదరాబాద్ కుషాయిగూడలోని అగ్ని ప్రమాద ఘటనలో మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నరేష్, సుమ, జ్యోతిష్ ఒకే కుటుంబంలోని ముగ్గురు అగ్నికీలలకు బలైపోయారు. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మృతుల నివాసానికి వెళ్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ యుద్ధ పవన్ కుమార్ ఖండించారు. ఈ మేరకు జిల్లెలగూడ బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖలోని చిన్నగదిలో ఓ చిన్నారిపై అఘాత్యానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు. ఈ నెల 9వ తేదీన చిన్నగదిలో 4వ తరగతి చదువుతున్న చిన్నారిపై సాయి కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసితులు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గతంలోనే కాలువ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయామని అన్నారు. మరోసారి ఉన్న కొద్దిపాటి భూములను సైతం రైతులు నష్టపోయే విధంగా రీజనల్ రింగ్ రోడ్డు ఉందని, వెంటనే వాటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.